అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కర్ణాటకలో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. నిన్న బీదర్, ఇవాళ మంగళూరులో దొంగలు రెచ్చిపోయారు. మంగళూరులోని సినీ ఫక్కీలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ చేశారు ముసుగు దొంగలు. ఉల్లాల్ కేసీ రోడ్డులో కోఆపరేటివ్ బ్యాంకులో దొంగల ముఠా భారీ చోరీకి పాల్పడింది. బ్యాంకు ఉద్యోగులని గన్తో బెదిరించి డబ్బు, నగలతో ఉడాయించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 మధ్యలో కొందరు సాయుధులు ముసుగులు ధరించి మంగళూరు శివారులోని కోటేకార్ వ్యవసాయ సేవ సహకార బ్యాంకుపై దాడి చేశారు. తుపాకులు, కత్తులు, తల్వార్లు చూపించి బ్యాంకు సిబ్బందిని బెదిరించి డబ్బులు దోచుకొని కారులో పారిపోయారు. దోపిడీ సమయంలో బ్యాంకులో 5 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దుండగులు 5-6 మంది ఉంటారని, వారందరూ సుమారుగా 25 నుంచి 30 ఏళ్ల వయసు వారని తెలుస్తోంది. దుండగులు హిందీ, కన్నడ భాషల్లో మాట్లాడారని బ్యాంకు ఉద్యోగులు చెప్పారు. వారు బ్యాంకు సిబ్బందిని బెదిరించి బీరువాలు, అల్మారాలు తెరిపించి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, డబ్బు దోచుకు వెళ్లారు. వాటి మొత్తం విలువ సుమారు 10 కోట్ల నుంచి 12 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు నల్లటి ఫియాట్ కార్లో పారిపోయారు. కేసు నమోదు చేశాం, నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను పంపించాం అని చెప్పారు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్. గురువారం బీదర్లో, శుక్రవారం మంగళూరులో రాబరీ చేసిన గ్యాంగ్ ఒకటేనా, లేదంటే ఒకే గ్యాంగ్ 2గా విడిపోయి వరుస దొంగతనాలు చేస్తున్నారా? అసలు ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది? పట్టపగలు చోరీలతో హడలెత్తిస్తున్న ముఠా వెనుక ఎవరున్నారు? ఇవే ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.